నేను ఇప్పుడు అమెరికా నుండి ఎప్పుడైనా ఇండియా వెళ్తే జనరల్ గా దిష్టి తీస్తారు. నడుస్తూ వెళ్తుంటే నిమ్మకాయలు ఉన్నాయి అనుకో, నిమ్మకాయలను తొక్కమాకండి అంటారు. అంటే దిష్టి అంటే ఏది? నిమ్మకాయలు తొక్కితేనే మనకి అక్కడ ఉన్న దిష్టి మనకు వచ్చేసిద్దా? దిష్టిని మీరు అడిగితారు కదా, రెండు ఉంటాయి దాంట్లో. ఈ నరదిష్టి అనేది వచ్చి చాలా పెద్దది. నరదిష్టికి 101%. నేను ఇప్పుడు అమెరికా నుండి ఎప్పుడైనా ఇండియా వెళ్తే ఏదైనా మంచి కార్యానికి వెళ్ళే ముందు కానీ, లేదంటే ఒక కార్యం చేసుకొని బయట నుండి వచ్చినప్పుడు కానీ జనరల్ గా దిష్టి తీస్తారు. గుమ్మడికాయ, ఎర్ర నీళ్లు, కోడి గుడ్డుతో కూడా దిష్టి తీస్తారు, తీసి పడేస్తుంటారు. అది నిజంగా ఎందుకు తీస్తారు అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఎక్కడైనా దారిలో మనం వెళ్తుంటే, కారు నడుస్తూ వెళ్తుంటే నిమ్మకాయలు ఉన్నాయి అనుకో, నిమ్మకాయలను తొక్కమాకండి అంటారు. ఆ నిమ్మకాయలో అంత పవర్ ఉంటుందా? లేదా ఏదో గుమ్మడికాయ, పగిలిపోయిన గుమ్మడికాయ అంటే తొక్కమాకు, ఎర్ర నీళ్ళు ఉంటే అక్కడ ఎల్లకు, అటు పక్కన నుండి వెళ్ళు అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. వీటికైతే ఏంటి నరదిష్టి అంటే? దిష్టి అంటే ఏది? నిమ్మకాయ దొక్కితేనే మనకి అక్కడ ఉన్న దిష్టి మనకు వచ్చేసిద్దా? అవంతా లేవు, అదంతా తప్పు కూడా. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. దృష్టిని మీరు అడిగితారు కదా, రెండు ఉంటాయి దాంట్లో. ఒకటి కన్ను దృష్టి, రెండోది నరదిష్టి. ఈ నరదిష్టి అనేది వచ్చి చాలా పెద్దది. కన్ను దృష్టి అనేది వచ్చేసిందే చాలా చిన్నది. జనాలు వచ్చేసింది, ఇప్పుడు నువ్వు బాగుండావు అంటే నువ్వు ఇండియాకి పోతావు అనుకో, చూస్తారు 10 మంది చూసింది, అయ్యో నువ్వు బాగుండావే, ఎంత తెల్లగా అయిపోయినావు, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నావు అంటారు. అది వచ్చి కన్ను దృష్టి. నరదృష్టి అంటే, అరే బాగా పడిపోయినాడు కదరా, వీడేమరా ఇలా ఉన్నాడు, మంచి లైఫ్, మంచి దుడ్డు కాసు, ఇట్టుండే ఇక్కడుండే, ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా అయిపోయినాయి అని చెప్పి నరదృష్టి ఉంటుంది. దాంట్లో వచ్చేసిందే కొన్ని జనాలు ఉంటారు, చెప్పకూడదు వాళ్ళు, కొన్ని జనాలు ఉంటారు, వాళ్ళ దృష్టి పడిందంటే ఆటోమేటిక్ గా నీ లైఫ్ వచ్చేసిందే డ్యామేజ్. మన తెలుగులో ఇది కూడా ఉంది, నరదిష్టికి బండరాయినా పగిలిపోయిద్ది అంటారు. ఇది నిజం, అది నిజము. దృష్టికి కాదు, నరదృష్టికి 101%. దాన్ని ఇంకా ఎఫెక్ట్ అయ్యేది నిజమే, ప్రాబ్లం అయ్యేది నిజమే. బండరాళ్ళు కాదు, కొండరాల్లో కూడా పొడి అయిపోతాయి నరదృష్టికి. నరదృష్టికి యువదుర్గు వచ్చేసిందే, కొన్ని జాగాల్లో ముందు కూడా లేదు. అది పడిందంటే చాలా కష్టం. అది చాలా పెద్దది అనుకోండి. మనిషి ఒక బ్లాక్ మ్యాజిక్ చేసినా కూడా దాన్ని ఇంకా అవతలకు వచ్చి వచ్చినేమో. నరదృష్టి పడిందంటే చాలా కష్టం. అది ఒకటి ఉంటుంది. రెండోది కూడా వచ్చి ఈ గుమ్మడికాయలు, కోడిగుడ్లు, నిమ్మకాయలు దిష్టి తీస్తాడు, కొడతాడు. కొట్టేసి ఇంకా అది వన్స్ బ్రేక్ అయిపోయింది, ఇంకా నువ్వు 30 కింటాలు దాటు, 30 కింటాలు రా, ప్రాబ్లం లే. ఓకే, అది పెద్దలు ఇంకా ఏమంటే అది కొట్టారు అన్నా, అందుకు ఎందుకు పోతావు, ఇట్లా రా అంటారు అంతే. అది అట్లే వస్తా ఏమైపోయింది, దాటకూడదు, తొక్కకూడదు, పగలకూడదు అంటారు. ఇప్పుడు మార్కెట్ లో పోతే 150 నిమ్మకాయలు పడి ఉంటాయి. మార్కెట్ లో అట్లే పోతా ఉంటాం, తొక్కుతా ఉంటాం, వస్తా ఉంటాం. అంటే ఆడ తొక్కచ్చు, ఈడ తొక్కకూడదా? వాడు దిష్టికే వేసి ఉంటాడు ఆడ. ఆడ తొక్కచ్చు, ఈడ తొక్కకూడదా? అన్ని తప్పు. అట్లా కాదు, అవి బ్రేక్ కాకుండా ఉండే వరకు దానికి శక్తులు ఉంటాయి. బ్రేక్ అయ్యేది ఎందుకు? నీ దిష్టి పోవాలా అని. పోయింది, అది పైన ఇంకా లేదు, ఇంకా నువ్వు పోవచ్చు, రావచ్చు, దానికి దీనికి ఏమీ లేదు. అందుకే ఇప్పుడు కానీ చాలా మంది కూడా అనుకుంటారు, నిమ్మ పండు ఏమి, ఇది నిమ్మ పండు చిన్నది, ఒక ఫ్రూట్ 50 cents. ఈ వద్దు చెప్తా, ఆ 50 cents నిమ్మ పండుతోనే ఏమి కావాలన్నా చేయవచ్చు. నిమ్మ పండు అంగిల్లో ఉంటే ఒక ఫ్రూట్, గుళ్ళో ఉంటే ఒక ప్రసాదం, మంత్రవాది అంటే క్షుద్ర పూజలు చేసేవాడు చేయిలో ఉంటే అది ఒక ప్రాణమే, ఆయుధం. దానికి వచ్చేసిందే ఒక సూది, 4 తంత్రాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అవి నీకు ఎప్పుడన్నా చూపిస్తాను నేను. దాన్ని ప్రయోగాలు చేసి దాన్ని అంతా పెట్టి చేసినారంటే ఏమి కావాలన్నా చేసేవచ్చు. అవి ఉంటాయి, ఈ బుద్ధి ఉంటాయి. గుమ్మడికాయ, మళ్ళీ అవి ఈ గుమ్మడికాయలు ఆ గుమ్మడికాయలు కాదు, బూది గుమ్మడికాయ. ఆ బూడిద గుమ్మడికాయలు అయితే ఇక్కడ దొరకకుండా చాలా ట్రై చేస్తే, ఈ వద్దురా నేను చెప్పిన దానికి కొన్ని స్టోర్లలో వచ్చేసింది, ఈ వద్దు లాట్లు పెట్టింటారు. ఇండియా ఇంకా ఇంపోర్ట్ చేపిస్తుంటారు. అదే బూదుడు గుమ్మడికాయలు. మీకు ఇది పెట్టుకోవడం అప్ప, మీకు చాలా మంచిది అవుతుంది, మీకు బిజినెస్ అవుతుంది నేనే చెప్పిన. ఎందుకంటే అంతమంది కొనే వాళ్ళు ఉంటారు. అది ఉంటే ఎవ్రీ అమావాస్య, ఎవ్రీ పౌర్ణమి మీకు చెప్తా ఉంటా. ఎవరన్నా అట్లా వాళ్ళు ఉన్నా కూడా
కొంచెం రాహు దృష్టి మంకు ముదేవి ఉంటాయి కదా, అట్లా వాళ్ళకి వచ్చేసి ఎవ్రీ అమావాస్య లేదంటే ఎవ్రీ పౌర్ణమి ఒకటి పెట్టి ఇంటికి దిగదూడిసి దాన్ని పగలు కూడా వేస్తే చాలా మంచిది అది.